మస్కా చెస్కా బైట్స్. మస్కా చెస్కా బైట్స్ అన్నమాట. కొంచెం స్నాక్ ఆప్షన్స్ లాగా అనిపిస్తుంది. మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వావ్, సో పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ యాక్చువల్లీ. అండ్ కొంచెం ఆ చాట్ టేస్ట్ అనేది మనకు తగులుతూ ఉంటుంది. అండ్ బీట్రూట్, క్యారెట్ అండ్ చీజ్ తురిమి తీసుకొచ్చాను. అవును. ఓకే, పర్ఫెక్ట్. అండ్ చెస్కా మస్కా అంటే లైక్ క్రాక్ జాక్ బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి, సాల్టెడ్ బిస్కెట్స్ అనమాట. బాయిల్డ్ ఆలు కూడా తీసుకొచ్చా, సేవ్ పర్ఫెక్ట్ కాంబినేషన్. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో ఇది మనకు నాన్ ఫ్లేమబుల్, కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మనము ఆలు బాయిల్ చేసి పెట్టుకుంటే చాలు. ఓకే, సో చక్కగా అవి స్మాష్ చేసుకోవాలన్నమాట. అవును. సో ఎంతసేపు పిల్లలకు కూడా హెల్తీ అని పెడితే అసలు తినరు కాబట్టి, సో కొంచెం లైక్ బీట్రూట్, క్యారెట్ అయితే ఎనీవే హెల్తీ కాబట్టి, ఇది ఆలు, సేవ్ ఇవన్నీ చూస్తేనే వాళ్ళకి కొంచెం స్ట్రీట్ ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది. డెఫినెట్లీ. అండ్ అప్పుడప్పుడు ఇలా కొంచెం మనం డిఫరెంట్ టేస్ట్ని ఇస్తూ ఉండాలి స్నాక్ ఆప్షన్స్ లాగా. ఎందుకంటే రొటీన్ అంటే వాళ్ళకు ఒక్కొక్కసారి తినలేరు యాక్చువల్గా చెప్పాలంటే. సో అలాంటప్పుడు మాల్ నరిష్డ్ అయిపోతుంటారు, లేకపోతే న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తుండే ఎస్పెషల్లీ పిల్లలకి. అవును, ముఖ్యంగా వాళ్ళు 2 years అలా దాటిన తర్వాత వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ అనేది మనం చూపిస్తూ ఉండాలి. సో దట్ వాళ్ళ టేస్ట్ బడ్స్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ డిఫరెంట్గా తినడం వల్ల కూడా వాళ్ళు కొంచెం ఎక్కువగా తింటారు. క్యాలరీస్ కూడా చక్కగా అడిక్వేట్గా వస్తాయి కాబట్టి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేది చూపిస్తూ ఉండాలి. ఓకే, సో యూజువల్గా కొన్ని స్నాక్ ఆప్షన్స్ మనం హెల్తీగా చేసినప్పటికీ కొంచెం చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు ఎక్కువగా అదే కావాలి ఆ స్నాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెస్కా మస్కా బైట్స్ వాళ్ళకి ఒకవేళ నచ్చితే ఎప్పుడు అడుగుతూ ఉంటారు, వీక్లీ థ్రైస్ అలా అడుగుతూ ఉంటారు. సో మనం అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాం కాబట్టి అలా ఇవ్వచ్చా మరి? ఎక్కువ ఇవ్వచ్చు, బట్ ఇందులో ఏదైనా రిప్లేస్మెంట్ చేయొచ్చు. లైక్ ఆలు ప్లేస్లో కొంచెం స్వీట్ పొటాటో పెట్టడం కానీ, ఓకే, లేదు అంటే అండ్ టమాటో సాస్ యూస్ చేస్తున్నాం కదా, టామరిన్ సాస్ యూస్ చేయడం ఈ ప్లేస్లో, అలా కొంచెం రిప్లేస్మెంట్స్ చేసుకుంటూ వాళ్ళకి పెట్టచ్చు. ఓకే, సో ఆలు అయితే చక్కగా మనం పీల్ ఆఫ్ చేసుకుందాం, ఇంకా స్మాష్ చేసేసుకుందాం. స్మాష్ చేసేసుకుందాం. అండ్ స్వీట్ పొటాటో అయితే ఇంకొంచెం ఫ్లేవర్ని కూడా వాళ్ళకి ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, అండ్ ఆలు కర్రీ అన్న ఆలుతో ఏది చేసినా వాళ్ళు హ్యాపీగా తినేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సో ఇందులో ఆల్రెడీ బాయిల్ చేసిన బీట్రూట్, సో కొంచెం బీట్రూట్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్యారెట్ కూడా, క్యారెట్ తురుము. సో ఇంకేదైనా వెజిటబుల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ కానీ లేకపోతే పీస్ కానీ బఠానీస్ కానీ ఇష్టంగా ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే, చీజ్ కూడా కొంచెం యాడ్ చేసేద్దాం. కావాలంటే మనం స్టఫ్ పెట్టాక కూడా కొంచెం చీజ్ పైన పెట్టేసేయచ్చు. బట్ ఎనివే మనం ఏం ఫ్లేమ్ చేయట్లేదు కాబట్టి ముందే యాడ్ చేసేస్తాం. సో ఒక స్పూను, కొంచెం సాల్ట్, సో బ్లాక్ సాల్ట్ కూడా కొంచెం. యూజువల్గా బ్లాక్ సాల్ట్ అని రాక్ సాల్ట్ అని యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఏది పర్ఫెక్ట్గా యూజ్ చేయాలి? ఏ కైండ్ ఆఫ్ థింగ్స్, అయోడైజ్డ్ సాల్ట్ లేకపోతే ఏది? పిల్లలకైతే మనం అయోడైజ్డ్ సాల్టే ఇచ్చేసేయాలి. బికాజ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నార్మల్ సాల్ట్ పెట్టచ్చు. 50+ అయ్యాక కొంచెం మన దాంట్లో బీపీ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మాత్రం రాక్ సాల్ట్ ప్రిఫర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పావ్ బజీ మసాలా కూడా. ఓకే, ఆ తర్వాత గార్లిక్ పేస్ట్ కొంచెం, అలాగే కొంచెం కొత్తిమీర కూడా. సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేద్దాం. సో అప్పుడప్పుడు మనం కుక్ కాకుండా అంటే ఏవైతే మనం కుక్ చేసుకుంటామో అలాంటివి కాకుండా కొంచెం రాగా కూడా తీసుకోవాలి, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అంటారు. సో ఉట్టి క్యారెట్ బీట్రూట్ అయితే పిల్లలు తీసుకోలేరు ఎస్పెషల్లీ. సో ఇలా కొంచెం మనం మిక్స్ చేసి ఆలులో మిక్స్ చేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. అవును, ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ ఈ రూట్ వెజిటబుల్స్లో మనకు ఫైబర్ ఉంటుంది, బట్ అది కుక్ చేస్తే మొత్తం పోతుంది. సో అందుకని అది మనం రాగా సలాడ్ ఫామ్స్లోనే ఎక్కువగా యూస్ చేయడం బెటర్. ఓకే,
సో ఇప్పుడు ఇది బిస్కెట్స్ మధ్యలో పెట్టేసేయాలి కొంచెం కొంచెం. యూజువల్గా క్రీమ్ బిస్కెట్స్లో కూడా పిల్లలు క్రీమ్ ఒకటే తినేసి పడేస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఈ బిస్కెట్స్ అయితే అసలు తీసుకొని కూడా తీసుకోరు అనమాట. సో అలాంటి వాళ్ళకి కొంచెం హెల్దీగా మొత్తం రెండు కలిపి తింటే ఆ టేస్ట్ అనేది వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. అవును, క్రీమ్ బిస్కెట్ తిన్నట్టు ఈ బిస్కెట్ తిన్నా చాలు, లోపలిది తిన్నా చాలు. పల్లవి, సో పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసేసుకున్నాము స్టఫ్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఫైనల్ టచ్ ఇంకా ఇందులో డిప్ చేసి సేవ్ లో కూడా డిప్ చేసేయాలి. 4 సైడ్స్ కూడా డిప్ చేస్తున్నాము. సో సేమ్ అన్నిటికీ అందులాగే. సో ఇలా కొంచెం డిఫరెంట్ గా మనం ప్లాన్ చేస్తూ ఉండాలి పిల్లలకి. యాక్చువల్లీ ఎప్పుడైనా వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉంటే కొంచెం స్ట్రిక్ట్ గా వాళ్ళకి ఇప్పటి నుంచే మంచి హెల్దీ ఫుడ్ అనేది మనం అలవాటు చేసినట్టు ఉంటుంది. అవును, కావాలంటే మనం ఇంట్లో కూడా బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తాం కదా, దాంతో కూడా వాళ్ళకి పెట్టచ్చు. సో ప్రిపరేషన్ మాత్రం కొంచెం తక్కువే, బట్ ప్రెజెంటేషన్ ఎక్కువ అనమాట యాక్చువల్లీ. అవును. ఓకే, సో అయిపోయినట్టు. మస్కా చెస్కా బైట్స్ రెడీ అయిపోయాయి. మస్కా చెస్కా బైట్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మస్కా చెస్కా బైట్స్ కి కావాల్సిన పదార్థాలు: మస్కా చెస్కా బిస్కెట్స్ 8, ఉడికించిన బంగాళాదుంప 1, క్యారెట్ తురుము 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, చీజ్ కొద్దిగా, టొమాటో కెచప్ 1 కప్పు, ఉప్పు తగినంత, నల్ల ఉప్పు కొద్దిగా, పావ్ బాజీ మసాలా 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సేవ్ 1 కప్పు. మస్కా చెస్కా బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంప వేసి స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, చీజ్ తురుము, ఉప్పు, నల్ల ఉప్పు, పావ్ బాజీ మసాలా, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని బిస్కెట్ మీద స్టఫ్ పెట్టుకొని ఆ తర్వాత ఇంకో బిస్కెట్ పైనుంచి కవర్ చేసుకోవాలి. తర్వాత టొమాటో కెచప్ సేవ్ లో డిప్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మస్కా చెస్కా బైట్స్ రెడీ.